వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శైలు ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న మాధవ్. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నా, మాధవ్ శైలు గురించి ఏం నిజాన్ని తెలుసుకున్నాడు అనే విషయం తెలియాలి అన్నా ఈ ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే ఈరోజు మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు ఎపిసోడ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. సో నేను డీటెయిల్డ్గా అయితే చెప్పేస్తాను కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఇక దానికన్నా ముందు మీరు చేయవలసిందల్లా మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ అన్ని టైం టు టైం వచ్చేస్తాయి కాబట్టి మిస్ కావద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఇక అందమైన డిజైన్ గాజుల వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చక్రి అయితే పైన మేడ మీద కూర్చొని మొత్తానికి ఇంకా పాటలు వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా మహాలక్ష్మిని తలుచుకొని ఆలోచించుకుంటూ ఉంటాడు, పాటలు వింటూ రొమాంటిక్ సాంగ్స్ వింటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంకా వెనకాల నుంచి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఇక ఈ పాటలు ఇదిలో ఉంటాడు కదా చక్రి అయితే ఇక ఏం మాట్లాడకుండా అలాగే తన పనిలో తను ఉంటాడు. తను ఉండేసరికి ఇంకా అప్పుడు మహాలక్ష్మి అయితే వెనక నుంచి వచ్చి ఇక ఫోన్ లైట్ని మొహం మీద వేసుకుని బ్యా అని చెప్పేసి అంటది ఈ అని. ఇక దాంతో ఒక్కసారిగా ఈ చక్రి అలా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి బ్యా అని చెప్పేసి అరుస్తాడు. దాంతో ఇక అప్పుడు మహాలక్ష్మి ఫోన్ లైట్ తీసేసి నార్మల్గా నవ్వుతుంది. నవ్వేసరికి ఏంటి ఇక్కడ ఒక్కళ్ళే కూర్చొని ఏం చేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. ఇక అప్పుడు అబ్బా మీరా, నేను ఇంకా నిజంగా దయ్యం వచ్చిందేమోనని చెప్పి భయపడిపోయానండి. ఏంటండి మీరు నన్ను ఇలా భయపెడుతున్నారు అని చెప్పేసి అంటే, ఏం లేదు నాకు నిద్ర రావట్లేదు. పల్లెటూరులో రాత్రి వరకు ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం కదా, అలా స్లీపింగ్ టైమ్స్ అని మారిపోయాయి. ఇప్పుడేమో అస్సలు నిద్ర పట్టట్లేదు. ఏం చెయ్యాలా అని అటు ఇటు చూస్తూ అలా పైకొచ్చాను. పైకొస్తుంటే మీరు కనిపించారు. అందుకే సరదాగా మిమ్మల్ని భయపెడదామని అలా చేశాను అంతే. నిజంగా భయపడిపోయారా అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి. మరి భయపడమా? ఈ టైంలో వేళ కాని వేళల్లో అసలే మీరు ఎలా వచ్చి భయపెడితే మరి నేనేమనుకుంటాను చెప్పండి అని చెప్పేసి అంటాడు ఇక చక్రి. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, మీలాగే నాకు కూడా నిద్ర పట్టట్లేదు, అందుకే ఏం చేయాలో తెలియక ఇలా మేడ మీదకి వచ్చి పాటలు వింటున్నాను, మీరు కూడా వింటారా అని చెప్పి ఒక ఇయర్ ఫోన్ ఇస్తాడు. ఇచ్చేసరికి సరే వింటాను అని చెప్పేసి ఇంకా ఆ విధంగా ఇద్దరు కూడా కలిసి కూర్చొని ఇద్దరు పాటలు వింటూ ఉంటారు. అబ్బా ఈ పాట భలే ఉందండి అది ఇది అని చెప్పి ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటారు, మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడుకుంటుంటే ఇక అప్పుడు అవును మీరు గుళ్ళో ఏం మొక్కుకున్నారండి అని చెప్పేసి అంటుంటే, ఏముంది నేను ఎలా అయినా సరే పెద్దికి పెళ్లి చేయాలని మొక్కుకున్నాను. తన మీద ఉన్న మొత్తం దోషాలు గండాలు అన్నీ కూడా తొలగిపోయి తనకు మంచి అమ్మాయితో పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారులే అని చెప్పేసి అంటది ఇంకా మహాలక్ష్మి. ఇక అప్పుడు మహాలక్ష్మి అడుగుతుంది ఇక చక్రిని, మరి మీరేం మొక్కుకున్నారు అని చెప్పి అడిగితే, మీరు నాతో జీవితాంతం ఉండిపోవాలని మొక్కుకున్నాను అని మనసులో అనుకుంటాడు. పైకేమో సైలెంట్గా ఉంటాడు కదా. ఇక అప్పుడు అడుగుతుంది మళ్ళీ మహాలక్ష్మి, ఏంటండి ఏం మాట్లాడరు, మీరు ఏం మొక్కుకున్నారు అమ్మవారిని అని చెప్పి అంటే, అది జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చి మీకే చెప్తాలేండి, ఇప్పుడే చెప్పేస్తే జరగదంట కదా అందుకని అంటే, ఇక అప్పుడు అలా మాట్లాడుకుంటారు. సరే అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, కిందకి వెళ్ళనా అని అంటే, సరే అయితే వెళ్ళండి అని చెప్పేసి అంటే, కాసేపు ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఇక చక్రి అలా అనేసరికి సరే అని చెప్పి మహాలక్ష్మి ఉంటుంది. ఇంకా ఆ విధంగా ఇద్దరు పాటలు వినడం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరోపక్క కింద ఏమో మనిషి ఆలోచిస్తూ ఉంటుంది, తనకు కూడా నిద్ర రాదు. తనకు కూడా ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అన్న మాటలు. ఏమని అంటే, పెద్దిని ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా. ఆ మాట గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మాధవ గురించి ఆలోచించింది. మాధవజీని నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఆయన్ని ఏమన్నా అడగాలంటే భయం వేస్తుంది. అదే ఆయనే అడిగితే నేను వెంటనే ఓకే చెప్పేస్తాను అని చెప్పి ఇంక తనలో తానే సిగ్గుపడిపోయి ఇంకప్పుడు అక్కడే ఉన్న ఒక దుప్పటిని తీసుకొని వెళ్ళి ఇక మాధవ్కి కప్పుద్ది. మాధవ్కి కప్పి ఇంకా అతని వంక అలా చూస్తూ ఉంటుంది. చాలా మురిసిపోతూ ఉంటుంది, సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇంకా ఈలోపు మాధవ్ పైనుంచి చప్పుడు ఇచ్చిద్ది, మెట్ల మీద నుంచి ఎవరో వస్తున్నారని చెప్పి. అమ్మో ఎవరో వస్తున్నారు, ఒకవేళ మహాలక్ష్మి ఏమో అని చెప్పేసి ఇంకా తను వెళ్ళి పడుకుని పోద్ది. తర్వాత మహాలక్ష్మి కూడా వచ్చి పడుకుని పోద్ది. ఇక చక్రి కూడా వెళ్ళి పడుకుంటాడు. ఇక మార్నింగ్ అయింది.
మార్నింగ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మాధవ అయితే సరే అయితే నేను వెళ్తున్నాను బయటికి అని చెప్పేసి ఇంట్లో చెప్పేసి ఇక బయటికి వెళ్తాడు. బైక్ మీద అలా వెళ్తుంటే ఇంకా శైలు కనిపించింది. శైలు కనిపించేసరికి ఒక్కసారిగా చూసి అమ్మో శైలజ కదా, కేశవ గురించి అడుగుదామని చెప్పేసి ఇక ఆగుతాడు. అమ్మ శైలజ ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అంటాడు. అంటే మీరా మిమ్మల్ని మా అమ్మ తిట్టింది కదా, క్షమించండి నన్ను, మీ వల్ల మా జీవితాలు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఆ మాట అని వెళ్ళిపోయేసరికి మాధవకి ఏం అర్థం కాదు, ఇదేంటి శైలజ ఇలా అంటుంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అమ్మ శైలజ నీతో మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు ఆగుతావా అంటే ఏంటో చెప్పండి మాధవ్ గారు అని అంటే ఏం లేదమ్మా, ఇందాకేంటి మా జీవితాలు మీ వల్లే అర్థం కావట్లేదు అని అంటున్నారనంటే నేను కేశవ గురించి అబద్ధం చెప్పాను కరెక్టే, నేను కడుపుతో ఉన్నాను అనే విషయాన్ని అబద్ధంగా చెప్పాను కరెక్టే, కానీ దేనికి చెప్పవలసి వచ్చింది, అదే కేశవ నన్ను పెళ్లి చేసేసుకుని ఉండుంటే నాకు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఇప్పుడు మా వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాస్క్ లాగా ఒక్కొక్క పెళ్లి చూపుల్ని చెడగొట్టుకోలేక వస్తున్నాను, ఒక్కొక్క పెళ్లిని తప్పించుకోలేక చచ్చిపోతున్నాను, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, చివరాఖరికి నాకు చావే దిక్కా అనిపిస్తుంది కూడా అని చెప్పి అంటే అయ్యో ఆడపిల్లవయ్యుండి ఏంటమ్మా మాటలు అని చెప్పేసి అంటాడు మాధవ. మరి ఏం చేయమంటారండి, కేశవనేమో పెళ్లి చేసుకోండి నన్ను, మీరు పెళ్లి చేసుకుంటేనే కానీ కేశవ పెళ్లి చేసుకొని అంటాడు, కేశవ పెళ్లి చేసుకోకపోతేనేమో ఇంట్లో సంబంధాలు చూస్తూనే ఉన్నారు, మా నాన్నకి మా అన్నయ్యకి నేను సర్ది చెప్పలేక చచ్చిపోతున్నాను, మా అమ్మ అయితే రోజు కొడుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటు కేశవకి చెప్పలేకపోతున్నాను, ఇటు మిమ్మల్ని ఏమీ అనలేను, అటు ఇంట్లో కూడా చెప్పుకోలేకపోతున్నాను, నాకైతే నా జీవితం నాకు పెద్ద ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది, ఏది ఏమైనా కూడా నేను ఇలా అంటున్నానని కాదండి, మీరు ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకోండి, మీ వల్ల మీ తమ్ముళ్ళ జీవితాలు అడ్డంగా ఉండిపోకూడదు కదా. ఇప్పుడు చక్రి గారంటే ఏదో అనుకోకుండా పెళ్లి చేసుకొని వచ్చేసారు, కానీ మేము అలా పెళ్లి చేసుకోలేం కదా, ఇప్పుడు మేము కూడా అలాగే చేసుకున్నాం అనుకో మీకు ఇంకా పెళ్లి కాకుండా అలాగే అయిపోతుంది, అదే మీ తమ్ముడు బాధపడుతున్నాడు, కేశవ బాధలో కూడా అర్థం ఉందనిపించింది, కానీ నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించండి, మీ పెళ్ళైతే కానీ నా పెళ్ళి అవ్వదు, అప్పుడు మా అమ్మ నాన్నలకు కూడా నేనేం చేయలేకపోతున్నాను, అదే నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేయడానికి అరక్షణం పట్టదు నాకు, కాకపోతే వచ్చి ఏం చేయను, కేశవ ఏమో పెళ్లి చేసుకోను అంటున్నాడు, పెళ్లి కాకుండా మీ ఇంట్లో ఉండమంటారు నన్ను అని చెప్పేసి ఆ రకంగా బాధపడుతూ ఉంటుంది శైలు. ఇక బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఇదంతా విన్న మాధవ అయితే చాలా బాధపడతాడు, అలాగే షాక్ అవుతాడు కూడా, అంటే కేశవ నా గురించి ఆలోచిస్తున్నాడు అనమాట అని చెప్పేసి ఇంకా రకంగా బాధపడతాడు. ఆఖరికి ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏ ఆడపిల్ల చెప్పని అబద్ధాన్ని చెప్పాను నేను కడుపుతో ఉన్నానని, కానీ ఏం చేయను అదంతా కేశవ కోసమే, కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా అంటున్నానని కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ తమ్ముళ్ళ జీవితాలు బాగుపడాలన్నా మీతో కలిసి సంతోషంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా మీరు మాత్రం ఏం చేయాలి అంటే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి, అది తప్ప వేరే ఇంకా ఏ మార్గము లేదు, కాబట్టి ఈ విషయంలో నన్ను తప్పుగా అనుకున్నా నాకేం పర్వాలేదు అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి మాధవ అయితే చాలా బాధపడతాడు. మీరు బాధపడినా కూడా కొన్ని విషయాలు తప్పవండి, ఏం చేస్తాం, మా అమ్మతో నేను రోజు తన్నులు తినట్లేదా, మా నాన్నతో తిట్టకుండా తిడుతున్నాడు, ఏం చేస్తాం అంతే కొన్నిసార్లు, కాబట్టి మీరు కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచించండి అని చెప్పేసి అంటది ఇంకా శైలజ. కేశవ ఉద్దేశమైనా చక్రి గారి ఉద్దేశమైనా నా ఉద్దేశమైనా ఒకటేనండి, మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని చూసి మీ తమ్ముళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటారు, ఇదే అయితే నేను చెప్పగలను అని చెప్పేసి అంటది శైలజ. ఇక ఆ తర్వాత సరేనమ్మా నేను ఏదో ఒకటి ఆలోచిస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక శైలజ కూడా వెళ్ళిపోతుంది. నా వల్ల వీళ్ళకి అనవసరంగా బాధపడుతున్నారు వీళ్ళు, ఎలా అయినా సరే నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ రకంగా వెళ్ళిపోతాడు షాప్ దగ్గరికి. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక మరో పక్క మనీషా ఏమో ఇంట్లో క్యారేజీ కట్టి ఇంకా తీసుకొస్తుంది మాధవ్ దగ్గరికి. మాధవ్జీ మీకోసం క్యారేజ్ తీసుకొచ్చాను, వచ్చి కూర్చోండి భోజనం పెడతాను అని చెప్పి అంటది. సరే మనీషా అని చెప్పేసి ఏదో పరధ్యానంలో ఉన్నట్లుగానే వచ్చి ఇంకా ఫుడ్ తింటాడు. ఫుడ్ తింటుంటే ఇంకా మనీషా ఏమో సిగ్గుపడుతూ పెడుతుంటే అసలు చూడ్డు. మాధవ్ చూడకపోయేసరికి ఇదేంటి నేను కనీసం ఫుడ్ పెడుతుంటే నా వంక కూడా చూడట్లేదు అని చెప్పేసి మాధవ్జీ ఏమైంది అని చెప్పి అడుగుతుంది. అని చెప్పి అడిగేసరికి ఏం లేదులే మనీషా అంటే, లేదు మాధవ్జీ క్యా హువా అని చెప్పి అడిగేసరికి లేదు ఏం లేదు అని చెప్పి అంటది. పర్లేదు చెప్పండి అని అంటే ఇంకప్పుడు చెప్తాడు. లేదు ఇలా వచ్చేటప్పుడు కేశవ ప్రేమించిన అమ్మాయి ఉంది కదా శైలజ, ఆ అమ్మాయి కనిపించింది అంటే ఓహో అవునా మాట్లాడిందా, ఏమన్నారు, ఎలా ఉన్నారంట, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి అంతా చక్కబడిందా అంటే ఏం చక్కబడడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు మనీషా, తను ఒక విషయం చెప్పింది, కేశవ తనని పెళ్లి చేసుకొని అన్నాడంట నాకు పెళ్ళయ్యే వరకు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా మనీషా అయితే అలా ఉండిపోతుంది.
నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మనీషా అంటే నాకు చెప్పుకోండి అంటది. ఇక అప్పుడు లేదు మనీషా అసలు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇక కేశవ ఏమో నాకు పెళ్ళైతే తప్ప తను చేసుకోను అంటున్నాడంట. అసలు నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. శైలజ ఏమో బాధపడుతుంది, వాళ్ళ ఇంట్లో అందరికీ సమాధానం చెప్పుకోలేకపోతుందంట అని చెప్పేసి బాధపడతాడు. ఇక అప్పుడు తనకి అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఇంకప్పుడు మాధవ ఏమో ఇంకా ఇంకా చెప్తా ఉంటాడు. నీకు తెలియదు మనీషా, చిన్నప్పటి నుంచి కూడా నా తమ్ముళ్ళని అలాగ కాసుకుని కూర్చున్నాను. నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది. గాయత్రి తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం చెప్తాను, నాకు వచ్చే భార్య ఎలాంటి అమ్మాయి అయినా సరే నేను చాలా బాగా చూసుకుంటాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను, తనని ఎంతో బాగా చూసుకుంటాను. కానీ ఈ విషయం తెలియట్లేదు కదా, ఏ సంబంధం వచ్చినా కూడా అసలు సెట్ అవ్వట్లేదు మొన్నటిదాకాను. ఇప్పుడేమో నాకు పెళ్లి జరిగితేనే కేశవ పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. చక్రి కంటే ఏదో రకంగా అనుకోకుండా పెళ్ళైపోయింది. నేను ఆ విషయంలో చాలా సంతోషపడ్డాను. అలాగే కేశవ కూడా పెళ్లి చేసేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను చేసుకోకుండా కేశవాని పెళ్లి చేసుకోమంటే వాడు ఒప్పుకోడు. వాడే కాదు, ఇంట్లో ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా ఇప్పుడు కేశవ కనుక నాకన్నా ముందు పెళ్లి చేసేసుకుంటే ఇంకా నాకు అస్సలు పెళ్ళి అవ్వదేమోనని చెప్పి వాళ్ళు కంగారు పడతారు. కాబట్టి కేశవని అలా ఆపేస్తారు. కానీ పాపం నా వల్ల శైలజ బాధపడుతుంది. ఆ పిల్ల ఏ ఆడపిల్ల చెప్పుకోలేని మాటలు చెప్పుకుంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. అలాంటి పిల్లని మా కుటుంబం మిస్ అవుతే మాకే నష్టం అవుతుంది. పైగా కేశవ మనస్ఫూర్తిగా ప్రేమించాడు మా శైలుని. అలాంటప్పుడు ఆ పిల్లని వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాధవ్ అలా బాధపడుతూ ఉంటాడు మనీష దగ్గర. మనీష ఏమో అలా చూస్తూ ఉంటుంది. మీరేం బాధపడకండి, మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయే మీ జీవితంలోకి వస్తుందిలే అని చెప్పి అంటది. అంత ఈజీగా రావట్లేదు మనీష ఇప్పుడు జనాలు. ఎందుకంటే మా ఇంటి మీద అసలుకే శాపం అనే ఒక నింద ఉంది. అది నిజమైనా కాకపోయినా అందరికీ కూడా అవే విషయం తెలిసి మా ఇంటికి రావడానికి భయపడుతున్నారు. పైగా నలుగురు అన్నదమ్ములం కదా, ఇక ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉండే పిల్ల కూడా రావట్లేదు. ఎంతసేపు వేరే కాపురం పెట్టాలని చూస్తున్న వాళ్ళే ఉంటారు తప్ప ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పు ఈ రోజుల్లో. వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుని బయటకు తీసుకెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా తమ్ముళ్ళే నా ప్రాణం. వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను అని చెప్పేసి మాధవ ఇదంతా చెప్తా ఉంటాడు మనీషాకి. ఇక అప్పుడు ఇదంతా విని ఇంకా మాధవ అయితే సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు. మనీషా ఏమో ఇప్పుడే కరెక్ట్ టైం ఏమో అడిగేద్దామా, నేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అని మనసులో అనుకుంటా ఉంటుంది మనీషా. ఇక అప్పుడు ఏంటి మనీషా అలా ఆలోచిస్తున్నావు, నీకు కూడా ఇబ్బందిగా ఉందా నేను చెప్పిందంతా, ఏం చేయని చెప్పు, ఇదంతా నా తమ్ముళ్ళకి చెప్పాననుకో ఇదంతా నేను ఆలోచించేస్తున్నానని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు. పోనీ ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోదామా అంటే వాళ్ళని వదిలేసి నేను వెళ్ళలేను. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండే పిల్ల ఎవరుంటుందా అంటే నాకు ఎవరు దొరకట్లేదు. ప్రతి పెళ్లి చూపుల్లోనూ ఇదే చెప్తున్నారు, పెళ్లి చేసుకుని బయటకు వెళ్ళిపోదామని. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, అది కాదు మాధవ్జీ, నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, మీరు నా గురించి తప్పుగా అనుకుంటారా అంటే, చచా ఊరుకో మనిషా, నువ్వు ఇప్పుడు మా కుటుంబంలో ఒక మనిషివి, అలాంటిది నీ గురించి నేనెందుకు తప్పుగా అనుకుంటాను, నువ్వు ఏం అడగాలన్నా కూడా చెప్పు ఏంటి అని అంటే, ఇక అప్పుడు లేదు మాధవ్జీ, మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటది. అలాగే మీ కుటుంబంలోనే ఉంటాను, మీ తమ్ముళ్ళకు కూడా పెద్ద వదినగా ఉంటాను, అది ఇది అని చెప్పేసి అంటే, ఇక అప్పుడు మాధవ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా నా మనిషా అని చెప్పి అంటే, అవును మాధవ్జీ, మీరంటే నాకు చాలా అభిమానం, మీరంటే నాకు చాలా ఇష్టం కూడా, అలాగే నేనన్నా కూడా మీకు అభిమానం ఉందని అనుకుంటున్నాను. ఇక నేనన్నా మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మాధవ అయితే నిజంగా నేనే అడుగుదాం అనుకున్నాను మనిషా, కాకపోతే ఒక ఆడపిల్లని అలా అడగడం సంస్కారం కాదేమో అనిపించింది, తప్పు కదా అనిపించింది, అందుకే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోయాను. నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నాకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు, ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది అంటే ఖచ్చితంగా మా తమ్ముళ్ళని కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. ఇక అప్పుడు నువ్వు మా కుటుంబంలో కలిసిపోతావు, అలాగే నా తమ్ముళ్ళ జీవితాన్ని కూడా ఎంతో చక్కగా ఇచ్చేస్తావు. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మన ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా అని చెప్పి అంటే, ఇప్పుడా, మరి ఇంట్లో చెప్పాలి కదా మాధవ్జీ అని చెప్పి అంటే, ఇంట్లో చెప్తే అవి ఇవి అంటారు, ముహూర్తాలు అంటారు, పెళ్ళి అంటారు, ఇంకా మొత్తం అంతా గ్రాండ్గా చేద్దాం అంటారు. నా తమ్ముళ్ళు ఇప్పటికే వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, వాళ్ళు అలా ఖర్చు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళ జీవితంలోది. అలాగే ఇంక ఈ విషయంలో మనం ఇంకెందుకు ఆలోచించాలి,
కాబట్టి ఈ విషయం వెంటనే మనిద్దరం నిర్ణయించుకున్నాము, మనిద్దరం పెళ్లి చేసేసుకున్నాం అనుకో, గొడవ ఉండదు. ముఖ్యంగా ఈ విషయంలో ఎవరిని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎలాగోలాగా కేశవకి అలాగే శైలుకి పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి అంటా ఉంటాడు మాధవ. సరే మాధవ్జీ, మీ ఇష్టం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాను కదా అని చెప్పి అంటే, అయితే పదండి ఇప్పుడే గుడికి వెళ్దాం అని అంటే, ఇప్పుడా అని అంటే భయపడతా ఉంటుంది. ఎందుకు, మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అని చెప్పి అంటే, లేదు లేదు అదేమీ లేదు, కాకపోతే మామూలుగా మీరు ఇంట్లో చెప్తే మీ తమ్ముళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి పర్వాలేదులే రా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు. ఇక గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారికి ఇంకా దేవుడు దండం పెట్టుకొని, అమ్మ నేను చేసేది మంచి పని అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా, నా గురించి కాకపోయినా నా తమ్ముళ్ళ గురించి అయినా ఆలోచించి ఇక ఎలా అయినా సరే ఈ విషయంలో మమ్మల్ని ఆశీర్వదించు తల్లి అని చెప్పేసి ఇంకప్పుడు అలా మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఇంకా ఆ తర్వాత ఇక మొత్తానికి పెళ్ళైతే జరిపించుకోవాలని ఇద్దరు ఆనందపడతారు. ఇక అప్పుడు పంతులు గారితో చెప్తారు, మా ఇద్దరికి పెళ్లి చేయండి పంతులు గారు అని చెప్పి అంటే, సరే అని చెప్పేసి ఇంకప్పుడు ఇద్దరికి పెళ్లి చేస్తారు. ఇక పెళ్లి చేసిన తర్వాత మొత్తానికి ఇంక వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాకు భయంగా ఉంది మాధవ్జీ, నేనేదో సడన్ డెసిషన్ తీసేసుకున్నాను, నా మనసులో మాట కదా చెప్పాను, మీరేమో ఇంత సడన్గా చేసేసుకున్నారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఏంటో అని చెప్పేసి అంటే, ఇంకప్పుడు లేదు ఎవరు ఏమీ అనరులే, నువ్వు కంగారు పడకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటారు. ఇక అలా మాట్లాడిన తర్వాత ఇంకప్పుడు వెళ్తారు లోపలికి వెళ్ళేటప్పటికి ఇంక మహాలక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పెద్ది అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక అందరూ బయటకు వచ్చేస్తారు. నారాయణ కూడా చూస్తారు, ఒరే ఏంట్రా ఇది, నువ్వు మనిషి అని పెళ్లి చేసుకోవద్దని మేము ఎవ్వరం అనట్లేదు, తనని పెళ్లి చేసుకోవాలి అని ఒక్క చిన్న మాట మాకు చెప్తే మేమే గ్రాండ్గా పెళ్లి చేస్తాం కదా, అందరినీ పిలిచి పెద్ద కొడుకు పెళ్లిరా అసలుకే ఇది అది అని చెప్పి బాధపడతాడు. ఇక అప్పుడు చక్రి అలాగే కేశవ కూడా అంటారు, అవునన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటాను అని ఒక్క మాట మాతో చెప్పుండుంటే మేమే నీకు ఘనంగా పెళ్లి చేస్తాం కదా, ఈ విషయంలో నువ్వు ఎందుకు తొందరపడ్డావు, కేవలం గుడికెళ్ళి ఇలా పెళ్లి చేసేసుకోవడం ఏంటన్నయ్య అని చెప్పి అంటే, లేదురా ఇదంతా కూడా నాకు కరెక్ట్ అనిపించింది, అలాగే నాకు కేశవ జీవితాన్ని కూడా సెటిల్ చేయాలని ఉంది, అందుకే ఎలా అయినా సరే ఈ విషయంలో నేను ముఖ్యంగా మనీషా నిర్ణయం తెలుసుకున్నాను, తను నాకు ఇష్టమని చెప్పింది కాబట్టి నేను ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదు అనిపించింది, అందుకే ముఖ్యంగా వెంటనే వెళ్ళి గుళ్ళ పెళ్లి చేసుకున్నాం రా, మీకు ఏమైనా ఇబ్బంది అంటే, అయ్యో లేదులే అన్నయ్య నాకు ఎందుకు ఇబ్బంది, నువ్వు పెళ్లి చేసుకోవడమే కదా మాకు కావాలి అని అంటాడు. ఇక అప్పుడు సరే అయితే లోపలికి వస్తామని అంటే, మహాలక్ష్మి ఆగండి, మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటది. ఇంకా అప్పుడు సరే ఎందుకు అని అంటే, మీరు ఇక్కడే ఉండండి, మీరు చేసిన పనికి అసలు నేనేం చేయాలో చేస్తాను అని చెప్పేసి ఇంక మహాలక్ష్మి అయితే కొంచెం సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి ఇంకా హారతి పళ్ళని తీసుకొస్తుంది. ఆ హారతి పళ్ళాన్ని చూసిన చక్రి కేశవ్ చాలా సంతోషపడతారు. ఇక నారాయణ కూడా చాలా సంతోషపడతాడు. నిజంగా నా పెద్ద కొడుకు పెళ్ళి ఇలా జరిగినందుకు బాధగా ఉన్నా వాడికి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి వచ్చేలాగా ఉండే ఒక ఆడపిల్ల నా ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది తల్లి, నువ్వు చాలా నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి తల్లి అని చెప్పేసి ఇంకా నారాయణ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. ఇక చక్రి అలాగే కేశవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ విధంగా మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు పెద్ది అని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఇక ఆ రకంగా మాధవకి అలాగే మనీషాకి ఇద్దరికి కూడా పెళ్ళి అయిపోవడంతో ఇక అంటాడు చక్రి, ఇక నెక్స్ట్ నీ పెళ్ళేరా, శైలుని ఇంకా వెంటనే తీసుకొచ్చేద్దాం, ఇంకేం పర్వాలేదు అని చెప్పేసి అంటాడు చక్రి. ఇక కేశవ ఏమో తనలో తానే నవ్వుకుంటా ఉంటాడు. ఇక మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా శైలుని కేశవ ఇంటికి తీసుకొచ్చేస్తాడా, అందరినీ కథని తను పెళ్లి చేసుకుంటాడా అనేది తెలియాలి అంటే పొదటిలో సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్